సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీ సమస్య కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకి తెలియజేయడానికి 39 డాక్టర్ శశిప్రియ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో అండి. నమస్తే. సో ఫస్ట్లీ ఐయుఐ అంటే ఏంటి? సో ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటారు. సో ఐయుఐలో జనరల్ ఏం చేస్తారంటే హస్బెండ్ దగ్గర మనం సీమెన్ కలెక్ట్ చేసి దాన్ని కొంచెం మనం ప్రాసెస్ చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెసింగ్ ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే జనరల్గా మనకు సీమెన్ వాల్యూమ్ అనేది ఒక 2.5 to 3 ml నుంచి 4 ml వరకు ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకు ఓన్లీ ఒక 2 to 3% మాత్రమే స్పర్మ్స్ ఉంటాయి. సో ఈ స్పర్మ్స్ అనేవి 15 to 20 మిలియన్ ఉంటాయి అన్నమాట. సో మిగిలిందంతా కూడా మనకేంటంటే ఫ్రక్టోజ్ అని ఒక షుగర్ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం ఈ సెక్రీషన్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి స్పర్మ్స్ అనేటివి స్విమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ప్లస్ స్పర్మ్కి నరిష్మెంట్ కావాలి బేసికలీ. సో వీటన్నిటికీ కూడా ఈ మిగిలిన సబ్స్టాన్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనము ఈ ఐయుఐలో ఈ స్పర్మ్ అనేది ప్రాసెస్ చేస్తే జనరల్గా ఏమవుద్ది అంటే డెబ్రీ అని అంటారు. జనరల్గా కొంచెం డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సపరేట్ అవుతాయి. ప్లస్ హెల్దీ యాక్టివ్ స్పర్మ్స్ మాత్రమే మనము ప్రాసెస్ చేసుకున్నప్పుడు మనకు సపరేట్ అవుతాయి అన్నమాట ఉన్న సీమెన్లో. సో మనం ఆ వాల్యూమ్ని తగ్గిస్తున్నాము. సో అరౌండ్ 0.3 to 0.4 ml కాన్సన్ట్రేట్ ఆఫ్ ఓన్లీ స్పర్మ్స్ అని మాత్రమే మనం డైరెక్ట్గా యూట్రస్ లోకల్కి ఇంజెక్షన్ అనేది చేస్తున్నాం. సో న్యాచురల్గా కలిస్తే ఏమవుతుంది అని అంటే ఈ సీమెన్ వాల్యూమ్ ఏదైతే ఉందో మనకి లిక్విఫాక్షన్ అయ్యేసరికి జనరల్గా ఇది అనేది కొంచెం థిక్నెస్ ఉంటుంది అనమాట. లిక్విఫాక్షన్ అంటే ఏంటంటే ఒక 1/2 hour తర్వాత కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది అనమాట, సెమీ లిక్విడ్ లాగా అవుతుంది. దీనివల్ల ఏమవుద్ది అంటే స్పర్మ్స్ అనేటివి యూట్రస్ ట్రాక్ లోపలికి వెళ్ళగలుగుతాయి స్విమ్ చేసుకుంటా ఈజీగా. సో ఒకవేళ మనకు సర్విక్స్ అనేది కొంచెం స్టీనోస్డ్ ఉందనుకోండి, సో జనరల్గా ఫీమేల్స్లో యూట్రస్కి ఎంట్రీ అనేది సర్విక్స్ అని భాగం ఉంటుంది అనమాట. సో ఈ భాగం మనకి లోపల క్లోజ్ అయిందనుకోండి, స్టీనోసిస్ అని అంటారు. సో ఈ స్పర్మ్స్ అనేటివి లోపలికి వెళ్ళలేవు. సో మనం ఐయుఐ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా క్యాథెటర్ తీసుకొని యూట్రస్ లోపలికి మనం ఇంజెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ స్పర్మ్ కలిసే ఛాన్సెస్ ఒక 10% బెటర్ ఉంటాయి న్యాచురల్గా ప్లాన్ చేసుకుంటే కంటే. సో డెఫినెట్గా ఐయుఐ అనేది ఎవరెవరికి యూస్ఫుల్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరికైతే సర్వైకల్ స్టీనోసిస్ ఆర్ హస్బెండ్ వైఫ్ కలవని ఇబ్బంది ఉందో, డిస్ఫంక్షన్ సెక్సువల్ డిస్ఫంక్షన్స్ అని అంటారు. సో అట్లా కలవని ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ప్లస్ స్పర్మ్ అనేది చాలామందికి ఇజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో స్పర్మ్ ఇవ్వని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ప్లస్ మనకు అండ్ క్రానిక్ యానోబులేషన్ అని అంటారు. అంటే ఉమెన్లో పీసీఓఎస్ ఉందనుకోండి, సో వీళ్ళకి కరెక్ట్ టైంలో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలియదు అనమాట. సో మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ రిలీజ్ చేసి రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ని లోపల ఇంజెక్ట్ చేస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం బెటర్ అవుతాయి. సో అలా కాకుండా స్పర్మ్లో ఇంకా మనకు మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, జనరల్గా స్పర్మ్స్ అనేటివి ఒక 15 to 20 మిలియన్ కౌంట్ అనేది నార్మల్. దాంట్లో ఒక 40 to 48% మొటిలిటీ అనేది ఉండాలన్నమాట. అంటే స్పర్మ్స్ ఉంటే ఇంపార్టెంట్ కాదు, అవి కదలగలగాలి కూడా. కదిలేది కూడా మనకు ప్రోగ్రెసివ్ మొటిలిటీ చాలా ఇంపార్టెంట్, అంటే కదులుకుంటూ పైకి వెళ్ళగలగాలి బేసిక్గా. సో ఇట్లా ఈ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ మనకు అట్లీస్ట్ ఒక 30 నుంచి 40% వరకు ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీకి బెటర్ ఉంటుంది. ప్లస్ క్వాలిటీ కూడా, మార్ఫాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. హెడ్ డిఫెక్ట్స్ కానీ, టైల్ డిఫెక్ట్స్ కానీ, అండ్ మధ్యలో మిడ్ పీస్ డిఫెక్ట్స్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నార్మల్గా ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. సో మార్ఫాలజీ నార్మల్ ఉంది, మొటిలిటీ కొంచెం ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఒక 20 to 30% ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉంటే కూడా మనకు ఐయుఐ పద్ధతి మనం జనరల్గా సజెస్ట్ చేస్తుంటాము. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు భవానీ శంకర్ గారు సంగారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం మేడంతో చెప్పండి. మేడం, లాస్ట్ 2-3 years బ్యాక్ ఐవీఎఫ్ చేయించుకున్నాం మేడం నోవాలో. ఓకే. సో అప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ గ్యాప్ ఇచ్చినాం ఒక 3 years. ఓకే. 3 years నుంచి మొన్న లాస్ట్ టైం మళ్ళీ ఐవీఎఫ్ చేసినాం మేడం సంగారెడ్డిలో. లలిత ఫెర్టిలైజర్ అని ఉంది ఇక్కడ మాకు దగ్గరలో. సో అక్కడ గిట్ట ఫెయిల్ అయిపోయింది మేడం. పాజిటివ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఏమైందో అడ్మిట్ రాలేదు 40 days తర్వాత అనుకుంటా. ఓకే. ఇక నెక్స్ట్ ట్రై చేద్దామంటే
ఫండమెంటల్ కరెక్ట్ లేదు, డిఎన్సీ చేయాలని చేశారు మేడం వాళ్ళు. చేసిన తర్వాత ఇప్పుడు ఈ మంత్ ప్లాన్ చేసుకున్నాం. ఓకే. చేసుకుంటే దాని ఏమంటారు వాటర్ లాగా వచ్చింది. సో నాట్ పాసిబుల్ అంటుంది మేడం. మా వాళ్ళకు షుగర్ ఉంది, థైరాయిడ్ టెస్ట్ చేపించాను, అన్ని నార్మల్ ఉంది మేడం. ఇంకా ప్రెగ్నెన్సీ ఎట్లా మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. ఏజ్ ఎంత అండి? వాళ్ళది 28 ఉంటుంది మేడం. ఓకే. మ్యారేజ్ అయ్యి 15 years అవుతుందా? మేడం. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత? అది 40 ఉంటుంది. మీకు షుగర్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, ఏం లేదు. ఒకటి వింటర్లో దమ్ములాగా వస్తుంది. మనకు అసలు ఐవీఎఫ్ పద్ధతికి ఎందుకు వెళ్ళారు అంటే రీజన్ ఏంటి? న్యాచురల్ గా వస్తలేదు మేడం, వాళ్ళు చూసారు. స్పర్మ్ నార్మల్ ఉందా? స్పర్మ్ నార్మల్ ఉందా? స్పర్మ్ నార్మల్ ఉంది. ఓకే ఫైన్. ఎగ్స్ కూడా పీసీఓడి ఉందా? మేడం పీసీఓడి. ఓకే, పీసీఓడి ఉంది, 28 years. దీంట్లో మనకు 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పీసీఓఎస్ విత్ డయాబెటీస్. సో దీంట్లో జనరల్గా ఏమవుద్ది అంటే పీసీఓఎస్ వాళ్ళకి జనరల్గా ప్రతి నెలలో ఒక్కొక్క ఓవరీలో ఒక 10 ఎగ్స్ అనేది ఉండాలన్నమాట, ఫాలికల్స్ అని అంటారు. సో పీసీఓఎస్ వాళ్ళకి ఏమవుద్ది అంటే 10 eggs ఉండే ప్లేస్లో 25-30 ఫాలికల్స్ అని ఉంటాయన్నమాట. ఫాలికల్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఊసైట్ ఆర్ ఎగ్ ఆర్ ఓవమ్ అని ఉంటుంది. సో ఈ ఫాలికల్స్ అనేటివి మనకి ఎక్కువ అయిపోయేసరికి నెంబర్లో బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మనకి. సో బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఎగ్ పెరగడము, రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్ టైంకి జరగదు. సో ఆ విషయం మనం పక్కన పెడితే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి బాడీలో ఒక జీన్ అనేది డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుద్ది అంటే ఆండ్రోజెన్స్ అనేటివి మనకు ఇప్పుడు అందరికీ తెలుసు. ఏం తెలుసు అంటే ఫీమేల్కి హార్మోన్ ఈస్ట్రోజన్ ఉంటుంది, మేల్స్కి హార్మోన్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. కానీ ఈ రెండు ఎక్కడి నుంచి రావాలి అని ఆండ్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, దాని నుంచి ఇవి రెండు డిరైవ్ అవుతాయి. ఫీమేల్ అవుతే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, మేల్ అవుతే టెస్టోస్టెరాన్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ ఆండ్రోజన్స్ అనేటివి. సో ఈ ఆండ్రోజన్ నుంచి ఈస్ట్రోజన్ కన్వర్ట్ అయ్యే హార్మోన్ ఏదైతే ఉందో అది మనకు మిస్సింగ్ ఉంటుంది పీసీఓఎస్ వాళ్ళలో. సో ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ అయ్యేసరికి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే సో షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్లస్ మనకి కొలెస్ట్రాల్ బాడీలో పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, ఒబేసిటీ టెండెన్సీస్ రావచ్చు, హెయిర్ ఫాల్ అనేది ఉండొచ్చు. సో మేల్ ప్యాటర్న్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండొచ్చు, బాడీ హెయిర్ అనేది ఎక్కువ రావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు పీసీఓఎస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది పక్కన పెడితే ఇవన్నీ మనకి లోపల పెరిగే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఎగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక బబుల్ లాగా ఉంటుంది అనమాట. మనం ఇంకా ఈజీగా చెప్పాలంటే మనము తినే కోడిగుడ్లో ఎగ్ ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది. సో ఈ వైట్ అనేది మన ఎల్లోకి నరిష్మెంట్ అనమాట. సో మనము ఎల్లో అనేది జెనెటిక్ మెటీరియల్ లాగా మనము అర్థం చేసుకుంటే ఈ నరిషింగ్ వైట్ ఏదైతే ఉందో సో వైట్లో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది పీసీఓఎస్ వాళ్ళలో. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, విజయ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. నా వయసు 40 సంవత్సరాలండి, థైరాయిడ్ ఉంది. చెప్పండి అమ్మా, థైరాయిడ్ ఇష్యూ ఉందా? ఉందండి, 2-3-4 సంవత్సరాల నుంచి ఉందండి. డేట్స్ ఆగిపోయినాయండి, ఒక పాప పుట్టింది. ఓకే, అప్పటి పిల్లలు లేరు. సో బేబీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 8 సంవత్సరాలండి. 8 years? 8 సంవత్సరాలు. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఏమన్నా మిస్క్యారేజెస్ ఏమన్నా అయ్యాయా? ఏమీ లేదండి. ఓకే, మరి మధ్యలో వెళ్ళి ఎవరైనా ఫర్టిలిటీ హాస్పిటల్లో చూపించుకున్నారా? లేదండి. చూపించుకోవాలి కదా. మీకు నార్మల్గా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, జనరల్గా థైరాయిడ్ స్కానింగ్ చేస్తారండి, ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు అనేసి అన్నారు. ఓకే, ఎగ్స్ బాగానే ఉన్నాయా? కౌంట్. మీ ఏజ్ ఎంతమ్మా? 40 అండి. 48? 40? 40 అండి. ఓకే, సో ఓకే, 40 years. హస్బెండ్ ఏజ్ అమ్మా? 45 ఉంటాయండి. ఓకే, మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి మనకి ఏజ్, ఒకటి మనం అర్థం చేసుకోవాలి.
సో ఏజ్ మనకి ఎక్కువ అయిపోయే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనకు బాడీలో ఊసైడ్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి, ఎగ్స్ క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు ఏంటంటే క్వాలిటీ కూడా తగ్గుతుంది. మనం 40 ఇయర్స్కి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కానీ జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ మనకు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడమే మనకు కష్టం. అండ్ మన సైడ్ నార్మల్గా ఉన్నా కానీ మేల్ పార్ట్నర్కి కూడా స్పర్మ్ అనాలిసిస్లో చాలా డిఫరెన్సెస్ వస్తాయి. వన్స్ 40 క్రాస్ చేస్తే, 45 ఇయర్స్ కాబట్టి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఉంటుంది. సో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, అసలు బేబీ ఫామ్ కాకపోవడం కానివ్వండి, లేదా మిస్క్యారేజెస్ అవ్వడం కానివ్వండి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మీ సైడ్ నార్మల్ ఉన్న ఒకసారి మేల్ పార్ట్నర్ హస్బెండ్కి కూడా మనము సిమెన్ అనాలిసిస్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా చూడడం ఇంపార్టెంట్. ప్లస్ 40 ఇయర్స్, ఆల్మోస్ట్ మనకి 8 ఇయర్స్ అయిపోయింది ఫస్ట్ బేబీ పుట్టి, దాని తర్వాత ఇప్పటి వరకు రాలేదు అంటే డెఫినెట్గా మనం తొందరపడాలి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ద సెకండ్ చిల్డ్రన్. సో మనం 1 or 2 cycles ఆఫ్ IUI ట్రై చేయొచ్చు, బట్ సజెస్టబుల్ ఈస్ IVF. బికాస్ ఈ 40 ఇయర్స్కి ఏంటంటే ఎగ్ అనేది కూడా చాలా పోస్ట్ మెచ్యూర్డ్ ఎగ్ ఉంటుంది అనమాట, థిక్గా గట్టిగా ఉంటుంది. దాంట్లోకి వీక్ స్పర్మ్స్, హస్బెండ్ స్పర్మ్ కూడా 45 ఇయర్స్, వీక్ స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు కాబట్టి ఎగ్ స్పర్మ్ మనం IVFలో కలిపి తయారైన బేబీకి కూడా బేబీ అనేది యూప్లాయిడ్ ఉందా అనిప్లాయిడ్ ఉందా, అంటే మంచి బేబీ ఉందా లేకపోతే మనకు జెనెటికలీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసి మళ్ళీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటే మన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మనకు ఒక 40 నుంచి 50% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ IUIకి ఏమైనా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉందా? ఏ ఏజ్ వారికైనా చేయొచ్చు అంటారు? ఏ ఏజ్ వాళ్ళకైనా IUI సజెస్టబుల్ అండి. IUI అంటే అది మనకు IVFలో ట్రీట్మెంట్స్ అనేటివి ఏమి ఉండవు. IVFలో ప్రొసీజర్స్, ఫర్టిలిటీ అనేది మనకు ఏంటంటే కొత్తగా మనకు ఒక బేబీ ఫామ్ కావట్లేదు బాడీలో కాబట్టి మనం ప్రెగ్నెన్సీని మళ్ళీ అచీవ్ చేయాలంటే దేర్ ఆర్ ప్రొసీజర్స్. దీంట్లో IUI ఒక న్యాచురల్ మెథడ్ అండ్ IVF ఆర్టిఫిషియల్ టెక్నిక్స్లో IUI న్యాచురల్ కన్సెప్షన్ కోసం, IVF అంటే మనము బయట ల్యాబ్లో ఎగ్ స్పర్మ్ కలుపుతున్నాం కాబట్టి బయట అది ఇన్విట్రో అనమాట, ల్యాబ్లో కలుపుతున్నాం, అది ఆర్టిఫిషియల్ టెక్నిక్. సో IUIలో ఏంటంటే ఎగ్ విడుదలయ్యేటప్పుడు స్పర్మ్స్ లోపల చేస్తున్నాం, మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి అదొక న్యాచురల్ ప్రొసీజర్, మనం ఎవరన్నా ట్రై చేసుకోవచ్చు, దానికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కూడా మన బాడీలో 1 మంత్లో రిలీజ్ అయ్యే ఎగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం IUI 3 to 4 cycles అరౌండ్ 37 years 40 yearsకి చేసామనుకోండి, ఇట్స్ అ టైమ్ వేస్ట్ ఫర్ దెమ్ ఇఫ్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. అంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, డైరెక్ట్ 40 years వచ్చారు, మనకు ఆ టైంలో మేబీ 1 or 2 cycles ట్రై చేయొచ్చు, కానీ మోర్ దాన్ దట్ ఈస్ అ బిగ్ టైమ్ వేస్ట్. బికాస్ ఎందుకంటే ఎగ్ స్పర్మ్ అనేది న్యాచురల్గా కలవడం కొంచెం కష్టం. సో IVFకే బెటర్. అండ్ IUIకి సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? IUI సక్సెస్ రేట్ ఏంటంటే క్యుములేటివ్ సక్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ సైకిల్లో ఒక 10% సక్సెస్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక 100 మెంబర్స్కి IUI చేసామనుకోండి, ఒక 10 మెంబర్స్కి ఫస్ట్ సైకిల్లో సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, మిగిలిన అందరికీ సెకండ్ టైం చేస్తే మళ్ళీ ఒక 12% ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ అంటే IUI చేయించుకోవడానికి ఎగ్స్ కౌంట్ అనేది ఎంతవరకు ఉంటే చేయించుకోవచ్చు అంటారు? సో ఎగ్ కౌంట్ అనేది మనకు 3 కేటగిరీస్ ఉంటాయండి. నార్మల్గా ఎగ్ కౌంట్ ఒక ఓవరీలో ప్రతి మంత్ కూడా 8 నుంచి 10 eggs ఉండాలి. సో 2 ఓవరీస్ కలిపి మనకు ఒక 16 to 20 eggs వరకు ఉంటుంది, నార్మల్ రిజర్వ్. సో హైపర్ రెస్పాండర్స్ అని అంటారు, లేకపోతే PCOS అని అంటారు. వీళ్ళల్లో ఏంటంటే మోర్ దాన్ 25 eggs ఒక్కొక్క ఓవరీలో ఉంటాయి అన్నమాట. పూర్ ఓవేరియన్ రిజర్వ్ అని ఇంకొక కేటగిరీ ఉంటుంది, వేర్ ఎగ్స్ తక్కువ. ఎగ్స్ ఎక్కువ ఉంటే 25 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ అంటాము, అండ్ 4 కంటే తక్కువ ఉంటే ఒక్కొక్క ఓవరీలో తక్కువ ఎగ్స్ అని అంటాం అనమాట. సో ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద ఏజ్. ఇప్పుడు తక్కువ ఏజ్ అనుకోండి, 24 years 23 years, తక్కువ ఎగ్స్ ఉన్నా కానీ ఎగ్స్ అనేటివి పొటెంట్గా ఉంటాయి, బికాస్ ఏజ్ తక్కువ కాబట్టి వీళ్ళు డెఫినెట్గా IUI అనేది ఒక 1 or 2 cycles ట్రై చేయొచ్చు. అదే వీళ్ళే మనకి మోర్ దాన్ 38 years 40 years విత్ లాంగ్ స్టాండింగ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా వీళ్ళకి IVF ఇస్ ద ఆప్షన్. అదే మనము నార్మల్ రెస్పాండర్ అనుకున్నాం అంటే ఎగ్ రిజర్వ్ నార్మలే ఉంది,
ఎగ్ రిజర్వ్ నార్మల్ ఏ ఉంది 24 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్నారంటే 3 to 4 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ కూడా మనం ట్రై చేయొచ్చు. అదే ఏజ్ గ్రూప్ 35, 36, 37 ఉన్నారనుకోండి, డెఫినెట్గా ఒక 1 or 2 సైకిల్స్ ట్రై చేసి రాలేదు అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఏజ్ మోర్ దాన్ 40 ఇయర్స్ అంటే ఐవీఎఫ్ ఇస్ బెటర్ ఆల్వేస్ కంపేర్ టు ఐయుఐ, బికాస్ ఇప్పటివరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, మోహిని గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. ఇప్పుడు నాకు మ్యారేజ్ 5 years అయింది. ఓకే, 5 years అయింది, పిల్లలు లేరు. అందుకోసం కాల్ చేశాను మేడం గారు, ఏదైనా సజెషన్ చెప్తారని కాల్ చేశాను. మా ఫస్ట్ మనకు మీ ఏజ్ ఎంతమ్మా? నాకు ఇప్పుడు 26 వచ్చింది, మా ఆయనకి 29 వచ్చింది. మరి డాక్టర్ చూపించుకున్నారా? ప్రాబ్లమ్స్ ఏమన్నారు? ప్రాబ్లమ్స్ ఇక్కడ మమతా ఫెసిలైట్ హాస్పిటల్లో చూపించుకున్నా, ఏం లేదని చెప్పారు. ఓకే, అయితే యాంటీబాడీస్ ఎక్కువ అదో ఉన్నది కదా మనకి, యాంటీబాడీస్ ఎక్కువ అయితే థైరాయిడ్ హార్మోన్, అవును, దానికోసం టాబ్లెట్స్ వాడమని చెప్పారు. అది టాబ్లెట్స్ వాడతాను, నాకు ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పారు. మా ఆయనకి కొద్దిగా కౌంట్ తక్కువ ఉందన్నారు, దానికి మెడిసిన్ వాడు, మా ఆయనకి ఓకే అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ కానీ కావట్లేదు, మేడం గారు ఏదైనా చెప్తారని ఒకసారి ఫోన్ చేశాను. ఓకే మా ఫస్ట్ టెన్షన్ పడకండి, బికాస్ మన దగ్గర ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ అనేది మన స్టిల్ ఇంకా కొంచెం బెటర్ ఏజ్ గ్రూపే. ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. 28 years, 29 years, 26 years అన్నారు. సో డెఫినెట్గా ఇద్దరు ఏజ్ గ్రూప్ కూడా మంచిది. పైగా ప్రాబ్లమ్స్ ఏం లేవంటున్నారు, కాకపోతే 5 years అవుతుంది కదా మనకు మ్యారేజ్ అయ్యి, పిల్లలు కలగట్లేదు అంటే డెఫినెట్గా ఇది ఒక కేస్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఎగ్స్ బాగానే ఉన్నాయి, ఫెలోపియన్ ట్యూబ్ ఓపెనే ఉంటుంది, స్పర్మ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఎగ్ స్పర్మ్ అనేది బాడీలోకి అలవట్లేదు. సో దీనికి డెఫినెట్గా ప్రొసీజర్స్ మనం దేనికి వెళ్ళాలంటే ఒక 1 or 2 cycles మనం ఐయుఐ ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ ట్యూబ్ నార్మల్ ఉండాలి. లేదు మనకు రాలేదు అంటే డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలి, బికాస్ ఇక్కడ టైం కూడా చాలా ఇంపార్టెంట్. 5 years, 6 years అవుతుంది కదా, న్యాచురల్గా రాదు అని ఏం లేదు, డెఫినెట్గా న్యాచురల్గా కూడా వస్తుంది. కానీ మనము ఇంకో 2-3 years, 4-5 years వెయిట్ చేసామంటే మనకి ఏజ్ పెరిగిపోద్ది, బాడీలో ఎగ్స్ తక్కువ అవుతాయి, స్పర్మ్లో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, పుట్టే బేబీ కూడా హెల్త్ వైజ్ కరెక్ట్గా ఉండదు. కాబట్టి కొంచెం మనం తొందరపడితే బెటర్. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు పెద్దపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం మేడంతో. చెప్తాను. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మాకు సంతానం లేదు మేడం, మా పెళ్లి అయ్యి ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది మేడం. 12. ఓకే మేడం, అది 12 సంవత్సరాలు అవుతుంది మేడం పెళ్లి అయ్యి. ట్రీట్మెంట్స్ ఏం చేయించుకున్నారు? ట్రీట్మెంట్స్ ఎక్కడన్నా చేయించుకున్నారా? ట్రీట్మెంట్ మేడం ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఒక మేడం దగ్గర చూపెట్టుకున్నాం. ఏమన్నారు మళ్ళీ డాక్టర్? అయితే ఈమె ట్యూబులు మూసుకపోయినాయి అన్నారు మేడం. అయితే మేడం ఇట్లా ట్యూబులు మూసుకపోతే ఇట్లా ఈమెకు ఆ ట్యూబులు క్లియర్ చేయాలా, డాక్టర్ ఇన్ఫెర్టిలిటీ అది మందులు వాడాలని చెప్పింది మేడం. ఓకే, అయితే అవి వాడినాం మేడం. వాడితే కాలే మేడం, ఎగ్గు పెరుగుతలేదు అని అన్న వల్లే మళ్ళీ ఇక మందులు వాడి మాకు కొంచెం డబ్బులు లేకుండా మేడం ఏమి చూపెట్టుకోవాలి. ఏజ్ ఎంత అన్నారండి మీ ఇద్దరిది? మేడం మీ ఏజ్ ఎంత? మీ వైఫ్ ఏజ్ ఎంత? మా భార్య ఏజ్ మేడం 38 ఉంటాయి మేడం. ఓకే, మీది? నాది ఉంటుంది మేడం 35. ఓకే ఓకే, ఇంకా కూడా మనకు కొంచెం బెటర్గానే టైం ఉంది, కాకపోతే మీరు తొందరపడాలి. ఎందుకంటే ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఎందుకు అంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లోనే కలుస్తుంది. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే జనరల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు. కాకపోతే ఇప్పుడు మనకి ట్యూబ్ బ్లాక్ అనేది ఒకటి, ట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ట్యూబ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్యూబ్ ఓపెన్ ఉన్నా కానీ ట్యూబ్ పని చేయాలి మనకి. సో ట్యూబ్ పనిచేయడానికి జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్ మూమెంట్తోని ట్యూబ్ లోపల కలుస్తుంది. సో ట్యూబ్ ఓపెనే ఉంది, కాకపోతే ట్యూబ్ ఒక వాల్ ఏదైనా ఇన్ఫెక్షన్తో, సపోజ్ చిన్నప్పుడు టీబీ వచ్చింది, లేకపోతే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉంటే ఏమవుద్ది అంటే ట్యూబ్ ఒక గోడ ఏదైతే ఉందో అది బాగా అతుకులు ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ట్యూబ్ ఓపెన్ ఉన్నా మనకి ట్యూబ్ పని చేయదు కాబట్టి గుడ్డు కణం అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్లో కలవకపోవచ్చు.
పైగా లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం 12 years అవుతుంది, న్యాచురల్గా రావట్లేదు అంటే ట్యూబ్ అసలు మనకు ఒక ఫస్ట్ ఇండికేషన్. అసలు ఐవీఎఫ్ ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు అంటే ఫస్ట్ మనం ఏం చెప్తామంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఎవరికైతే బ్లాక్ ఉన్నాయో వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తామని చెప్తాం. అండ్ మనకి 30 years కూడా ఒక ఇష్యూ, 35 years కూడా మనం బార్డర్ లైన్ ఏజ్లో ఉన్నాం కాబట్టి 12 years ఆఫ్ ఇన్ఫర్టిలిటీ విత్ ట్యూబల్ బ్లాక్స్ అంటే మనకు ఐవీఎఫ్ ఇస్ ద ఇండికేషన్. మనం న్యాచురల్గా స్టిల్ మోర్ ట్రై చేస్తే ఇంకొక 1-2 years ఇంకా వేస్ట్ అవుద్ది తప్ప మనకు పెద్ద ఫలితం రాకపోవచ్చు. అండ్ ఎగ్స్ రిలీజ్ అయిన ఎన్ని గంటల్లోపు ఐయుఐ చేయాలంటారు? సో ఎగ్ అనేది మన బాడీలో ఒక 24 hours మాత్రమే బతికుంటుందండి. స్పర్మ్స్ అనేటివి 3 days బతికుంటాయి. సో ఎగ్ రిలీజ్ అయినాక మనకు వితిన్ 24 hours మనము ఐయుఐ అనేది చేస్తే బెటర్ సక్సెస్ ఉంటుంది. అండ్ అంటే ఐయుఐ అనే చేసిన తర్వాత ఇంటర్ కోర్స్ అనేది చేయొచ్చు అంటారు? డెఫినెట్గా చేయొచ్చు. బికాస్ మనకు ఐయుఐ అనేది ఎగ్ స్పర్మ్ కొంచెం దగ్గర చేసే ప్రాసెస్ తప్ప దానికి కాంట్రా ఇండికేషన్స్ ఏముండవు. ఇట్ ఈస్ న్యాచురల్ ప్రొసీజర్. దానికి అంత మనం అబ్స్టినెన్స్ ఉండాల్సిన అవసరం అసలుకే లేదు. అండ్ ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత ఏమన్నా ఫుడ్ కంట్రోల్ చేయడం, ప్రికాషన్స్ తీసుకోవడం ఇలాంటివి ఏమన్నా ఉంటాయంటారు? లేదండి, ఏమి లేదు. ఐయుఐకైనా కానీ ఐవీఎఫ్కైనా కానీ మనం ఏం చేస్తున్నాము, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా అయినా లేకపోతే న్యాచురల్ మాడిఫైడ్ మెథడ్స్లో అయినా మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నాం. హ్యూమన్ సెల్సే కదా అవి, హ్యూమన్ సెల్స్ మళ్ళీ మనం హ్యూమన్ బాడీలోనే పెడుతున్నాము. దీనికి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమి ఉండవు. ఒకటే ఏంటంటే మనం ఐవీఎఫ్ కేసు అనుకోండి అది, సో మనము ఎక్కువ సపోర్ట్ ఇవ్వడానికి యూట్రస్కి మందులు ఎక్కువ పెడతాం. జనరల్గా ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, కొన్ని ఉంటాయి. సో బాడీలో మనం అన్ని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేసుకునేసరికి గ్యాస్ట్రిక్ అప్సెట్ అవుతుంది కదా. సో లిటిల్ బిట్ స్పైసీ ఫుడ్ కొంచెం తక్కువ తినమని చెప్తాము. ప్లస్ కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాం, బరువు లేవేత్తద్దని చెప్తాం. అవన్నీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో ఎలాగో పాటిస్తారు కదా. పైగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకు కూడా జనరల్గా ఏంటంటే స్పైసీ ఫుడ్ తక్కువ తీసుకోమని చెప్తాం. బికాస్ ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది కొంచెం ఎక్కువ రైజ్ అవ్వడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ఈసోఫేషియల్ స్పింక్టర్ అని ఉంటుంది అనమాట, మన ఫుడ్ పైప్ ఒక ఓపెనింగ్, అది ఇంటర్మీడియట్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మనం ఫుడ్ తిన్నదంతా మళ్ళీ మనకు రీగర్గేటెడ్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. అది ప్రెగ్నెన్సీలో అందరూ చెప్పే కామన్ కంప్లైంట్ కాబట్టి స్పైసీ ఫుడ్ కొంచెం తక్కువ తీసుకుంటే చాలా బెటర్. అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అంటారు? మనకి జనరల్గా ఏంటంటే ఎగ్ స్పర్మ్ కలిసాక 5th day ఈ తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో యూట్రస్లో అతుక్కుంటుంది. అట్లా 5th day ఓవ్యులేషన్ మనకి 14th day అవుతుంది. మనం ఐయుఐ కూడా అరౌండ్ అదే డే 14th or 15th డిపెండింగ్ అపాన్ ద ఎగ్ సైజ్ ఆ 3-4 daysలో ఐయుఐ అనేది చేస్తాము. చేసిన తర్వాత మనకు 5th dayకి బేబీ అతుక్కున్న తర్వాత ఇంకో 1 weekకి శాక్ అనేది వస్తుంది అనమాట. సో శాక్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత బాడీలో హెచ్సిజీ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 14 days అనమాట. ఐయుఐ అయిపోయినాక 14 daysకి మనము యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే, లేకపోతే ఇంకా తొందరగా చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయాలన్నమాట, బీటా హెచ్సిజీ అని. సో బ్లడ్లో కూడా హెచ్సిజీ హార్మోన్ డిటెక్షన్ అనేది ఉంటుంది. సో 14 daysకి మనం చేసుకుంటే వి విల్ అండర్స్టాండ్. అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా ఐయుఐ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా పీసీఓడి ఉన్న వాళ్ళలో ఐయుఐ ఈజ్ ద ఆప్షన్ ఫస్ట్. ఎందుకంటే ఎగ్ స్పర్మ్ అనేది న్యాచురల్గా మనకు ఫర్టైల్ పీరియడ్ అనేది మన క్యాలిక్యులేషన్ పీసీఓఎస్ వాళ్ళలో కష్టము. సో ఎగ్ విడుదలయ్యే టైంకి స్పర్మ్స్ లోపల వేస్తే మనకి బెటర్గా సక్సెస్ ఉంటుంది. సో ఈ పీసీఓఎస్ వాళ్ళలో జనరల్గా ఏం చేస్తాము అంటే ఫాలిక్యులర్ స్టడీస్ అనేటివి చేస్తుంటాము. సో మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ విడుదలయ్యేటట్టు చేస్తాము. సో ఆ టైంలో మనము ఐయుఐ చేస్తే బెటర్ సక్సెస్ ఉంటుంది. అండ్ ఒకసారి ఐయుఐ ప్రొసీజర్తో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒకవేళ అబార్ట్ అయితే మళ్ళీ ఐయుఐకి వెళ్ళొచ్చు అంటారా వెంటనే? డెఫినెట్గా వెళ్ళొచ్చు. బికాస్ ఐయుఐ అనేది న్యాచురల్ ప్రొసీజర్ కదా, అంటే వెంటనే వెళ్ళొచ్చు అంటారా? ఒకటి అది అబార్షన్ ఏ టైంలో, మిస్క్యారేజ్ అనేది ఏ మంత్లో అయిందో అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ప్రొసీజర్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మనకి యూట్రస్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకసారి మనకి ఇంప్లాంటేషన్ అయింది యూట్రస్లో. జనరల్గా ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే ఎండోమెట్రియంలో బేబీ వెళ్ళి మనకి అటాచ్ అవ్వడంని ఇంప్లాంటేషన్ అని అంటాం. సో ఈ ఎంబ్రియో అనేది 7 weeksకి మనకు మిస్క్యారేజ్ అయింది.
ఒక 1 month ఆర్ 15 days తర్వాత మనం బ్రేక్ తీసుకొని మనం జనరల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ బాడీ అంతా చేంజ్ కాదు. అదే 3 months 5 months మనకు మిస్క్యారేజ్ అయిందనుకోండి, మన బాడీ అప్పుడప్పుడే చేంజ్ అవుతూ ఉంటుంది. బికాస్ బేబీ పెరిగే కొద్ది కూడా ఫీమేల్ బాడీ అనేది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పెరిగే బేబీకి కూడా మనకి బ్లడ్ అనేది న్యూట్రిషన్ అనేది సప్లై చేయాలి. కాబట్టి మన ఓన్ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది, మన కార్డియాక్ అవుట్పుట్ అంటే హార్ట్ ఫంక్షనింగ్ అనేది చేంజ్ అవుద్ది, మనం ఊపిరి తీసుకునే లంగ్స్ ఫంక్షనింగ్ అనేది చేంజ్ అవుద్ది. సో ఇవన్నీ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మనం ప్రెగ్నెంట్ కావాలంటే కొంచెం బ్రేక్ తీసుకొని, ఎందుకు బ్రేక్ అంటే మళ్ళీ మన ఫీమేల్ బాడీ అనేది ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావాలి. కాబట్టి వి జనరలీ అడ్వైస్ లిటిల్ బిట్ టైం అనమాట. 5th monthలో అబార్షన్ అయింది అంటే మనం 5 months బ్రేక్ అంటాం. 3 monthsలో అబార్షన్ అయింది అంటే 3 months బ్రేక్. అదే డెలివరీ అయిపోయింది, ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్లే మనం 18 months చెప్తాము. 9 months బేబీని మోసాక మదర్ హ్యాస్ టు ఫీడ్ ద బేబీ, ప్లస్ మదర్ స్టోర్స్ అన్నీ రిప్లెనిష్ కావాలి. మదర్ నుంచి కాల్షియం బేబీకి వెళ్తుంది, మదర్ నుంచి ఐరన్ బేబీకి వెళ్తుంది. కాబట్టి ఐరన్ స్టోర్స్ కానివ్వండి, కాల్షియం స్టోర్స్ కానివ్వండి, మదర్ వెయిట్ ప్లస్ ఈ యూట్రస్ పెరిగిన యూట్రస్ మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడము, పెద్ద ఆపరేషన్ అయితే సిజేరియన్ సెక్షన్ స్కార్ అనేది ఉంటుంది, అది కూడా హీల్ కావడం, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. కాబట్టి బ్రేక్లు తీసుకుంటేనే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు.